దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను మీకు క్షేమము కలగజేసేదను. గమనించినట్లయితే గనక దేవాతి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించేటప్పుడు దేవుడు వారికి చెప్తున్నటువంటి మాట ఏమనంటే, నిశ్చయముగా మీకు నేను క్షేమాన్ని కలగజేస్తాను. ఆ దేశంలో రకరకాలైనటువంటి దుష్ట మృగాలు అనేకం ఉన్నాయి, వాటన్నిటిని ఏమీ లేకుండా మీకు నేను మేలు చేస్తాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి, నీ జీవితంలో కూడా ఆ యొక్క దుష్ట మృగముల లాంటి మనుషులు ఉండొచ్చు. అంత మాత్రమే కాకుండా రకరకాలైనటువంటి ప్రజలు ఉండొచ్చు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రజలు నీ జీవితంలో ఉండొచ్చేమో. అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏమంటే, ఆ పరిస్థితులన్నీ ఉన్నా అవేవి కూడా నీ దగ్గరకు రాకుండా, అంటే చుట్టూ అటువంటి మనుషులు ఉండొచ్చు, దుష్ట మృగం లాంటి మనుషులు ఉండొచ్చు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే పలికేటటువంటి మనుషులని చుట్టూ ఉండొచ్చు. అయితే నీ దగ్గరకు వాటిని వారెవరిని కూడా రానివ్వకుండా నేను నీకు క్షేమాన్ని కలగజేస్తాను అంటున్నాడు. నీకు రావాల్సిన దీవెనను, నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని నేను నీకు నిశ్చయంగా అనుగ్రహిస్తాను. నేను క్షేమాన్ని కలగజేస్తాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నీకు ఇవ్వబడినటువంటి దేశంలో నువ్వు నిర్భయముగా నివసించేటట్లు నేను మేలు చేస్తాననేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువు ఏక మాటలు బట్టి నిశ్చయముగా మేలు చేయనట్లుగాను క్షేమాన్ని కలగజేసి కృపను అనుగ్రహించిన దేవునికి సమస్త మహిమ కలుగుగాక. పరిశుద్ధుడా, స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ మాటను బట్టి మీరు దయతో దీవించి ఆశీర్వదించి బలపరచవలసిందిగా యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.